తాగేటువంటి మంచినీళ్ళు ఏ రోజు నీళ్ళు ఆ రోజు పట్టుకొని తాగాలి. అదే కాకుండా ఇంకా ఓపిక ఉండి ఏం చేయాలంటే కొంచెం గోరువెచ్చగా చేసుకొని తాగితే ఇంకా మంచిదని చెప్పి డాక్టర్లు చెప్తారు. కాబట్టి అట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మనం వండుకునేటువంటి అన్నం మీద కానీ కూరల మీద కానీ మూతలు మంచిగా పెట్టుకోవాలి. ఆ రకంగా పెట్టుకొని మనం చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఒకరున్నాం అని చెప్పి ఈరోజు గిన్నెలు పట్టుకుంటే రేపు వస్తాయి ఎల్లుండి వస్తాయి అని చెప్పి అట్లా పెట్టుకుంటే అవి మనకు కొంచెం నీళ్ళల్లో ఇప్పుడు మీరు అన్నట్టుగానే మనకు వచ్చేది భగీరథ నీళ్ళు కావచ్చు, లేకపోతే దగ్గర ఆ నీళ్ళే కాబట్టి అది తొందరగా మనకు పాడయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారిగా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. కాబట్టి ఏ రోజు నీళ్ళు ఆ రోజు పట్టుకొని తాగాలి. దాంతోపాటుగా ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇళ్ళ ముందర మన హౌజులలో కానీ కుండలలో కానీ నీళ్ళు ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోలేదు. ఆ నిల్వ పెట్టుకోవటం వల్ల ఏంటంటే అది మూసి పెడితేనేమో పాకర పడుతుంది. ఒకసారి మీరందరూ కూడా గమనించాలి. ఆ కుండలు కానీ హౌజుల మీద కానీ ఇప్పుడు హౌజ్ అక్కడ ఉంది, అది ఓపెన్గా ఉంది కాబట్టి తొందర పాకర బట్టి ఇబ్బంది చెడిపోతాయి అన్నమాట. అది దాని మీద మూత పెట్టేస్తే మనకు సంపుకుంతలు లోపలికి పెట్టింటాం కదా మనము, దాని మీద మూత ఉంటుంది, ఎప్పుడు కూడా వెలుతురు పడదు కాబట్టి అది ఎప్పుడు కూడా దాంట్లో పాకర. చికెను తింటే రాదయా చికెను పుణ్య వ్యాధయా, చికెను తింటే రాదయా వైరస్ ఉన్న దోమ కుడితే వారంలో వస్తుందో దోమలు చిన్నవి రోగాలేమో పెద్దవి, దోమలు చిన్నవి చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నవి, చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తావో దోమలు చిన్నవి, చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నవి. అరే డెంగ్యూ దోమయా టైగరు దాని పేరయా, డెంగ్యూ దోమయా టైగరు దాని పేరయా పట్ట పగలే మనల గరిసి ప్రాణాలను తీస్తుందో డెంగ్యూ దోమయా. దోమలు చిన్నవి రోగాలేమో పెద్దవి, దోమలు చిన్నవి రోగాలేమో పెద్దవి, చూసి చూడను దోమలు చిన్నవి, చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తావో